హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణయ్ ఫ్యాషన్స్. పార్ట్ 1లో మీకు కటింగ్ చూపించాను కదా, కిడ్స్ క్రాప్ టాప్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో స్టిచ్చింగ్ చూపిస్తాను. దానికోసం మనం కటింగ్ చేసుకున్న దాంట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని రెండు రైట్ సైడ్స్ లోపలికి పెట్టుకొని మనం చంకలు అలాగే నెక్ కూడా కుట్టు వేసుకొని మనం తిప్పించుకోవాలి. ఇది మనకు చాలా ఈజీ వే ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 ఇంచు మందంలో మనము ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు నెక్ మరియు చంక భాగాలు ఈజీగా తిరుగుతాయి తిప్పించుకోవడానికి. ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. బ్యాక్ నెక్ అండ్ చంక కూడా 1/2 ఇంచ్ గ్యాప్లో మనము ఖర్చుకు 1/2 ఇంచ్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత అన్ని ఘాట్లు పెట్టుకొని లెఫ్ట్ మరియు రైట్ సేమ్ ఒకేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా పెట్టుకున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను రౌండ్ నెక్ కట్ చేశాను కదా, తర్వాత వీ నెక్ పెడదామని చెప్పేసి నేను 6 ఇంచెస్ డౌన్ పెట్టాను. ఇది కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది. అలా వీ నెక్ గీసుకొని కటింగ్ చేసుకొని ఆ నెక్కులు కూడా తిప్పేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ బ్యాక్ 2 నెక్కులు మరియు చంకలు 2 తిప్పేసుకున్నాను. కటింగ్ వీడియోలో చూపించాను కదా ఈ స్కాలప్స్ కట్ చేసుకునేది. అలా కట్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఈ స్కాలప్ బార్డర్ని మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ పార్ట్ తీసుకొచ్చి మనకు మెయిన్ పార్ట్ ఉంది కదా దాని మీద పెట్టేసి ఇలా మనకి ఎలాగైతే కర్వలు తిరిగాయో అదంతా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి, మొత్తం కర్వ్ తిప్పుకుంటూ. తర్వాత మిగతా ఖర్చు అంతా ఇలా కట్ చేసుకొని సెంటర్లో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు స్కాలప్స్ అనేటివి చాలా నీట్గా తిరుగుతాయి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్కాలప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే మనకు స్కాలప్స్ అనేటివి నీట్గా సెట్ అవుతాయి. ఇలా వేసుకున్న తర్వాత లోపల మనకు ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా దాన్ని మడత పెట్టి కుట్టేసుకోవాలి. ఈ మెథడ్ వల్ల మీకు చాలా ఈజీగా స్కాలప్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ ఎలాగైతే చేసామో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్కాలప్ బార్డర్ స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న పీసును బ్యాక్ సైడ్ కాబట్టి ఇది ఓపెన్ చేసుకోవాలి. 2 సపరేట్ పీసులుగా చేసి మెయిన్ పార్ట్ మీద ఇలా బక్రం పీస్ పెట్టుకొని స్కాలప్ ఎలాగ ఉందో అలాగ మొత్తం రౌండింగ్ తిప్పుకుంటూ కట్స్ కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్స్ 2 కూడా లెఫ్ట్ మరియు రైట్ 2 కుట్టుకొని రెడీ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా టోటల్గా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం క్లాత్ కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు 8 ఇంచెస్ పొడవు తీసుకుని ఒక పీస్ కట్ చేసుకున్నాను. దానిని ఉక్సు పట్టికి రైట్ సైడ్ మీదుగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను.
ఉక్సు పట్టి అయిన తర్వాత సేమ్ ఇలాగే కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి అయిన తర్వాత మనకు సైడ్స్ క్లోజ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. సైడ్ ఫినిషింగ్ వేసేది క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లెహంగా కుడదాము. దానికోసం ఈ స్కాలప్స్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత 4 ఇంచెస్ వెడల్పు, ఒక 3 మీటర్స్ పొడవున్న పీసులు, లైనింగ్ పీసులు కట్ చేసుకోవాలి. దానిపైన క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా, అది పెట్టేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకు స్కాలప్స్ వచ్చేసి గేర్ మనకు స్కర్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఎక్స్ట్రా పీసు రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది మనం ఫోల్డింగ్ చేసుకొని మరో కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం క్యాన్వాస్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని మనం స్కర్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ 2 జాయింట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్కర్ట్కు గేర్ మొత్తం ఖర్చు ఒకే సైడు పెట్టాలి కాబట్టి ఫస్ట్ సెంటరు జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసిన తర్వాత ఇది మనం ముందుగా రెడీ చేసుకున్న పీసు స్కర్ట్ పై నుంచి ఇలా గుండు పిన్నులు సెట్ చేసుకోవాలి. ఈ గుండు పిన్నులు సెట్ చేసుకోవడం వల్ల మనకు కదలకుండా స్కాలప్స్ అనేటివి చాలా నీట్గా వస్తాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఇలా స్కాలప్స్ కుట్టేటప్పుడు మనం చిన్న కుట్టు పెట్టుకోవాలి మిషన్లో. పెద్ద కుట్టు పెట్టినామంటే మనకు రౌండింగ్ సరిగా కుదరదు. అలా మొత్తం తిప్పేసుకుందాం. అలా మొత్తం కుట్టేసిన తర్వాత ఇక్కడ స్కర్ట్కి అనేది మనం పైన ఫ్రిల్స్ పెట్టుకుంటూ నడుము పట్టి అనేది జాయింట్ చేస్తున్నాను. నడుము పట్టి వచ్చేసి పొడవు నడుము వచ్చేసి 24.5 ఇంచులు ఉంది కదా, ఒక 1.5 ఇంచు ఖర్చుకు తీసుకొని 26 ఇంచులు, వెడల్పు వచ్చేసి లైనింగ్ పీసు 5 ఇంచులు, మెయిన్ పీస్ వచ్చేసి 2.5 ఇంచులతో కటింగ్ చేసుకొని నడుము పట్టి తయారు చేసుకోవాలి. దాన్ని వచ్చేసి మనం ఇలా స్కర్ట్కు ఫ్రిల్స్ పెట్టుకుంటూ నడుము పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ ఇవి ఇక్కడ కూడా నేను ప్లీట్స్ పెట్టడం అనేది బాక్స్ ప్లీట్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్స్ అనేది ఒక 1/2 ఇంచు మందంలో మనం ఫోల్డింగ్ చేసుకొని సైడ్స్ కుట్టేసుకోవాలి నడుము దగ్గర. అలా కుట్టేసుకున్న తర్వాత మనము లైనింగ్ పార్ట్ మనం 2 మీటర్స్ లైనింగ్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా 2 భాగాలు కలిపి జాయింట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ పార్ట్ ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకుంటూ మనం కుట్టామో అదేవిధంగా లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకు లైనింగ్ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని మొత్తం కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము పట్టి ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకొని లోపలికి మడిచి కుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి నడుము పట్టి మొత్తం
ఒక మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకు చూడండి లైనింగ్కు కింద మనకు గోటులాగా వచ్చింది కాబట్టి నేను మడిచి కుట్టట్లేదు. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నడుముకు ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. నడుము సైజ్ వచ్చేసి 24 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ తగ్గించి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎలాస్టిక్. తీసుకొని మనం నాడ ఎక్కించినట్టే దీంట్లో ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని సైడ్ క్లోజ్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఎలాస్టిక్ ఎక్కించుకున్నాక ఒకసారి లాగేసి మనం ఇలా సైడ్ క్లోజ్ చేసుకోవాలి. సైడ్ క్లోజ్ చేసుకొని చూడండి ఎలాస్టిక్ అలా సైడ్ క్లోజ్ చేసుకొని మనకు స్కర్ట్ కూడా సైడ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా ఇది కాకుండా నీట్గా వచ్చింది. ఇదండి స్టిచ్చింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.